హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే నేను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇద్దరం చదువుకున్నాం. ఆ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు జాగ సుతం మేము తీసుకుపోమని అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు చెప్పి వారం సుతం గడవలేదు. అప్పుడే ఆ భూములను పొతం పెట్టే పని ముంగటేసుకున్నది సర్కారు. ఇప్పుడు ఆ పనులు ఎట్లా నడుస్తున్నాయి, దీని మీద విద్యార్థులు ప్రతిపక్ష నాయకులు ఏమంటున్నారో పూరాగా అరుచుకున్నాం. బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి అన్నట్టే బండి వెనక బండి జేసీబీలన్నీ ఏ ప్రదర్శనకో అమ్మకానికో పోయినట్టు ఎట్లా పోతున్నాయో చూస్తున్నారు అనుల్లా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిందని చెప్తున్న 400 ఎకరాల జాగాను మైదానం లెక్క మార్వనికి వచ్చిన ఈ బుల్డోజర్లు మీది నుంచి చూస్తుంటే చెట్టుకో జేసీబీ ఎట్లా కానొస్తున్నదో చూస్తున్నారా. జేసీబీలు తిరిగినంత దూరం చెట్లన్నీ ఆగం చేసినాయి. పక్క పొంటి మొత్తం ఇప్పటికైతే అడవి లెక్కనే ఉన్నది. చెరువు కూడా మంచిగా నిండుగానే కానొస్తున్నది. కాకుంటే ఈ జేసీబీలన్నీ మొత్తం సాపు అయితే ఆ చెరువును కూడా మొత్తం కథం పట్టిస్తారో ఏం కథనో తెలియదు గాని హైడ్రా పేరుతోని చెరువులను కాపాడుతున్నామని చెప్తున్న సర్కారు ఇప్పుడు హైదరాబాద్ కు ఊపిరిని అందిస్తున్న 400 ఎకరాల పచ్చని అడవిని నాశనం చేసి ఏం సాధిస్తుందని కొంతమంది గరానికి అత్తున్నారు. ఇక రాత్రి అయినాక లైట్ల ఎలుగుల్లా కూడా జేసీబీలతోని చెట్లు చేమలు మొత్తం సాపు ఎత్తుంటే నెమళ్ళు ఎట్లా మొత్తుకుంటున్నాయో ఇనుండ్రి. జాతీయ పక్షి అయిన నెమళ్ళ ఆవాసాన్ని ధ్వంసం చేస్తున్నందుకు ఈ సర్కారు మీద క్రిమినల్ కేసు పెట్టాల్సిందేనని చాలా మంది విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. పాపం చెత్తను సాపు ఎత్తుంటే ఏం తాకిందో తెలియదు గాని శంగ ఎగిరే జింక పిల్ల విడిసింది. ఇక ఈ పనులను ముందుకు పోనిచ్చేది లేదని మొన్నటి సంది ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఎప్పటికప్పుడు అరెస్టు చేస్తున్నది సర్కారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మతోనే హెచ్ఈ విద్యార్థులు శివయాత్ర అయితే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు విద్యార్థులకు నడవ బాగానే వాగ్వాదం జరిగింది. నిరసన చేసేటోళ్ళను కూడా గొడ్డును బాదినట్టు బాదుకుంటా తీసుకుపోయి లోపటేస్తున్నారు. ఇవాళ దీని మీద అన్ని రాజకీయ పార్టీలు సుతం బాగానే గరమైనాయి. సెంటర్ మంత్రి బండి సంజయ్ అన్న గిట్ల ప్రశ్నించిండు. అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసారు, మరి ఏడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. గత 3 రోజుల సంది వందల సంఖ్యలో బుల్డోజర్లను పంపి పోలీసులను పెట్టి ఎందుకు ఇంత ఆగంగా చెట్లు నరుకుతున్నారు, జంతువులను ధర్మేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించిండు. మన ముఖ్యమంత్రి గారు అన్నారు హెచ్సియులో గుంట నక్కలు ఉన్నాయట. హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు, మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్నా మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు, మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో ఇది బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం. కోర్టుకి కూడా ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది ఈ కార్యక్రమాలు అని అడుగుతాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఇక అటు ఎంపీ ఈటల రాజేంద్రన్న సుతం సర్కారు మీద బాగానే గరానికి వచ్చిండు. హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయపు భూముల్ని అమ్మి అప్పులు కట్టాలనేటువంటి నీచమైన ప్రయత్నం ఏది జరుగుతూ ఉందో అక్కడ స్టాఫ్ కానీ అక్కడ విద్యార్థులు కానీ మీకు ఇవే దొరికినాయా? ఒకవైపు ఏమో రోజు రోజుకు శ్మశాన వాటికలకు కూడా జాగాలు లేకపోతుంది, మరోవైపు కనీసం పార్కులకు జాగాలు లేకుండా కాంక్రీట్ జంగల్గా మారుతున్నటువంటి ఈ రోజులలో ఈ విశ్వవిద్యాలయ భూములను కూడా తెగ నమ్ముకోవడం అనేటువంటిది ఇది ఏ సమాజం కూడా హర్షించదు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లేదు. కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచన తప్ప
తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కటి కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నేను ఒకటే, నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు, తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. వేల మంది విద్యార్థులు చదువుకొని పేరు తెచ్చిన యూనివర్సిటీ భూములను అమ్మాలనే ఆలోచన బంద్ పెట్టాలని డిమాండ్ చేసిండు. ఇక కేఏ పాల్ సార్ సుతం సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకం మీద గరానికి వచ్చిండు. Rahul Gandhi ji, what the hell is going on in Telangana with Hyderabad University 400 acres, more than 1 lakh crore worth of property? Why your Revanth Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you? If you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day, young girls, boys being arrested, thrown in, is that all you care about is how much money he is giving you? Please, stop immediately. మొహబ్బత్ కా దుకాణం చెప్పుకుంటా తిరిగిన రాహుల్ గాంధీ ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తాడని ప్రశ్నించిండు కేఏ పాల్ సారు. మొత్తానికైతే ఇంటా బయట సర్కార్ మీద విమర్శలు మాత్రం ఆగుతలేవు. అటు సర్కారు కూడా పనులను ఆపుతలేదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో.